వంటగది చిన్నదైనా పెద్దదైనా మనకి నచ్చినట్టు సర్దుకున్నా లేకపోతే డిఐవై చేసి ఆర్గనైజ్ చేసుకున్నా కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండిద్ది. కొన్నిసార్లు మనకి ఇవి పనికిరావు అని పడేసి వేరే ఖర్చు పెట్టి కొనే బదులు ఈ డిఐవై ద్వారా కూడా మనం చిన్న కిచెన్ అయినా సరే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలాంటి డిఐవైస్తో కొన్ని డిఐవై టిప్స్ ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు లెర్న్ మోర్. మీకు ఆల్రెడీ నా పాత వీడియోస్ చూసినట్లయితే కనుక చాలా వరకు నేను కిచెన్ ఆర్గనైజేషన్ డిఐవైతో అంటే ₹1 ఖర్చు లేకుండానే నేను చేసిన చాలా వరకు వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఈరోజు కిచెన్ ఆర్గనైజేషన్ చాలా సింపుల్ అండి. సో మన దగ్గర చాలా వరకు మన ఇంట్లో ఇలాంటి టైల్స్ కానీ మార్బుల్స్ కానీ ఎక్స్ట్రా ఉంటాయి. అవి ఉండకుండా ఏమి ఉండవు అనమాట. సో అలాంటప్పుడు మనం ఇలాగ చక్కగా ఒక ట్రే కానీ ఒకవేళ మనకు అలాగ మార్బుల్ లేకపోతే ఒక ట్రే అయినా పెట్టి మన కార్నర్లో కొంచెం కొత్తగా క్రియేట్ చేసుకొని అలాగ మనము ఆయిల్స్ అవి పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ స్టాండ్ వచ్చి మీరు నా ఛానల్ కనుక వీడియోస్ చూస్తే చాలా వరకు కిచెన్లో నేను యూజ్ చేస్తూ ఉంటాను. సో ఈ స్టాండ్ని నేను ఎక్స్ట్రాగా మన ఇంట్లో గ్రోసరీస్లో మనకి చిన్నగా కాఫీ ప్యాకెట్స్ కానీ కాఫీ పొడి ప్యాకెట్స్ కానీ సాంబార్ ప్యాకెట్స్ కానీ పొడి ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో అవి పెట్టడానికి ఆర్గనైజ్ చేశానమాట. అండ్ నెక్స్ట్ వచ్చి తర్వాత దానిపైన ఒక చిన్న షెల్ఫ్ ఉంది. అది ఎప్పుడు ఆర్గనైజ్ చేసిన క్లమ్జీగా ఉండిద్ది నాకు. ఎందుకంటే నాకు చాలా చిన్న కిచెన్ అండి. నేను కిచెన్ టూర్ కూడా అందుకే చేయలేకపోతున్నాను. సో అది మొత్తం ఆర్గనైజ్ చేసిన ఎంత ఆర్గనైజ్ చేసిన క్లమ్జీగా ఉండడం ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండట్లేదు అనమాట. సో అందుకని ఈసారి మాత్రం ఖచ్చితంగా కిచెన్ టూర్ అనేది పెడతాను. అండ్ ఇక్కడ వచ్చి ఏంటంటే నేను నాది పాతది నాకు దగ్గర ఒక చెక్క లాంటిది ఉందన్నమాట. సో కబోర్డ్స్ చేయించినప్పుడు మిగిలిపోయింది. సో అది అక్కడ వేశాను. ఇంకా అదైతే ఈజీగా డస్ట్ క్లీనింగ్ చేసుకోవచ్చు. అక్కడ నేను నాకు స్పైసెస్ కానీ లేకపోతే చిన్న చిన్న డబ్బాలు కానీ అంటే ఇదివరకు అయితే మీరు చూసినట్లయితే చాలా వరకు కప్ సెట్స్ గ్లాసెస్ ఉండేవి. మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను. సో అందులో నేను చాలా వరకు మొత్తము డీక్లటర్ చేసేసి నాకు అవసరం లేని అని తీస్తాను అనమాట. సో నాకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకున్నాను కాబట్టి కొంచెం క్లమ్జీ లేకుండా ఉంది. చిన్న కిచెన్ ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు డీక్లటర్ చేసుకోండి. మీకు ఈ టిప్ అనేది బాగా యూజ్ అయ్యింది. అండ్ డీమార్ట్కి వెళ్ళినప్పుడు మనకి ఇలాంటి కవర్స్ అనేవి ఇస్తారు. సో ఈ కవర్స్ చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట, మందంగా ఉంటాయి. నార్మల్ కవర్స్ కానీ కొంచెం మందం ఉంటాయి. ఇవేంటంటే మనం ఎక్కడైనా ఆయిల్ పడే చోట కానీ లేకపోతే మనకి కబోర్డ్స్లో కానీ అండ్ తర్వాత ఇవి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దానిపైన ఏదైనా పెట్టినా సరే కొంచెం తడిగుడ్డుతో ఇలా క్లీన్ చేసినా దానిపైన మరకపోయింది. సో అందుకని మన కిచెన్లో ర్యాక్స్లో కానీ ఇలా పెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇవేంటంటే యూజ్ అండ్ త్రో అండి. ఇవి మనకి అయిపోయాక మనం త్రో చేసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఇదేమీ మరీ చీప్ అని అనుకోకండి. సో సింపుల్ ఐడియా. చిన్న కిచెన్ ఉన్న వాళ్ళు ఇలాంటి డిఐవైస్ చేసినప్పుడు మనకు ఒక కొత్త ఫ్రెష్ ఫీలింగ్ ఉండిద్ది కదా. సో ఇది మనం చేసాము లేకపోతే ఇలాంటిది మనం ఇలా ఆర్గనైజ్ చేసామనేది. సో ఇదండి ఈరోజు కిచెన్ ఆర్గనైజేషన్. అయితే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.